Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్కు అదే ఒక వరం. వైసీపీ నుంచి పార్టీని వీడే వారి సంఖ్య తగ్గింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలినాళ్లలో కీలకమైన కొందరు నేతలు పార్టీని విడిచి వెళ్లారు. రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యులతో పాటు వివిధ నియోజకవర్గ స్థాయి నేతలు కూడా వైసీపీని వదిలి కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరిపోయారు. టీడీపీ, జనసేన, బీజేపీలలో ఏదో ఒక పార్టీని ఆశ్రయించి తిరిగి తమ రాజకీయ భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని చూశారు. కానీ అలా పార్టీని వీడిన వారిలో ఒకరో ఇద్దరో తప్ప మిగిలిన వారందరూ పార్టీని వదిలి వెళ్లి తాము తప్పు చేశామన్న భావనలో ఉన్నట్లు తెలిసింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తమకు పిలిచి అవకాశం ఇస్తే అధికారం కోల్పోయిన వెంటనే పార్టీని వదిలి వచ్చినప్పటికీ స్థానిక కూటమి పార్టీల నాయకత్వం వారిని దగ్గరకు చేరనివ్వడం లేదు. పార్టీ కండవా కప్పుకున్న తొలినాళ్లలో కనిపించిన వారు తర్వాత ఎక్కడా కనిపించకుండా పోయారు. ఉదాహరణకు మాజీ మంత్రి ఆళ్లనాని, మోపిదేవి వెంకటరమణ వంటి వారు పార్టీ కండవా కప్పుకునే సమయంలో మాత్రమే స్క్రీన్పై కనిపించారు. తరువాత వారు తమ నియోజకవర్గాలలో ప్రాధాన్యత లేని నేతగా మిగిలిపోయారు. కనీసం పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం అందడం లేదు. రాష్ట్ర నాయకత్వం కూడా వారు పార్టీలో ఉన్నట్లే మర్చిపోయినట్లు వ్యవహరిస్తోంది. దీంతో మిగిలిన నేతలు ఎవరూ వైసీపీని వీడేందుకు ఇష్టపడడం లేదు. గత ఎన్నికలలో 11 స్థానాలకే పరిమితమైన వైసీపీ ఫలితాలు వచ్చిన వెంటనే భారీ సంఖ్యలో నేతలు పార్టీని వదిలి వెళతారన్న ప్రచారం జరిగింది. కానీ కూటమిలోని 3 పార్టీల నాయకత్వంపై నమ్మకం లేకపోవడం, జగన్పై ఉన్న విశ్వాసం వారిని కదలనివ్వకుండా చేస్తోంది. జగన్తో కలిసి నడిస్తే రానున్న కాలంలో మంచి అవకాశాలు లభిస్తాయని భావించడం వల్లనే వైసీపీని వీడే వారి సంఖ్య తక్కువగా కనిపిస్తోంది. టీడీపీ నేతలతో ఫుల్ అయిపోవడం, జనసేనలో టికెట్పై నమ్మకం లేకపోవడం వంటి కారణాలతో నేతలు వైసీపీలోనే కొనసాగేందుకు మానసికంగా సిద్ధమయ్యారు. అదే జగన్ పార్టీకి ఒక వరంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.